నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండీ! తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు గ్రామంలో ఉన్న వినాయకుడి గురించి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. అదేంటి అంటే, చాలా సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడుతూ ఉన్నవారు కూడా ఈ గుడికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకుని, ఆయన చెవిలో సంతానం కావాలని కోరుకుంటే ఖచ్చితంగా కోరికైతే నెరవేరుతుందంటండి. సంతాన గణపతిగా కూడా ఈయన కొలువై ఉన్నారు. సో, ఎక్కడా కూడా ఏకశిలగా వినాయకుడు ఉండరంటండి. ఈ గుడిలోనే కొలువై ఉన్నారు. అలాగే ఇంకొక విషయం, ఈయనకి తొండం కుడివైపున ఉంటుందండి. అది కూడా విశేషం. చాళుక్యుల కాలం నాటి గుడి, అలాగే విగ్రహం కదండీ! సో, అప్పటినుంచి ఈ విగ్రహాన్ని సో, ఆ చాళుక్యులు పూజిస్తూ ఉండేవారంటండి. తర్వాత ఈ గుడి పూర్తిగా భూమి లోపలికి వెళ్ళిపోయిందంటండి. ఆ తర్వాత ఒకరికి కలలో కనిపించి దేవుడు, "నేను భూ అంతర్భాగంలో కొలువై ఉన్నాను. నన్ను బయటకు తీసి పూజలు అందించండి" అని కలలో కనిపించిన తర్వాత ఈ విగ్రహాన్నయితే, గుడిని తవ్వి బయటకు తీసి అప్పటినుంచి పూజలైతే నిర్వహిస్తున్నారంటండి. ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తప్పకుండా గణపతి చెవిలో మీ కోరికని చెబితే తప్పకుండా కోరికైతే నెరవేరుతుందండి. ఈయన స్వయంభూగా వెలిసారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.